మిక్కిల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలలో నిలిచి ఉన్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకును ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించేదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోను గూడారములో నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించులని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరము ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటినా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలా చెప్పుము, సైన్యాధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్లెల్లాను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరి ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టగా ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినడలా నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించుతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యం స్థిరమగను, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని తన కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజెప్పాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగన మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది దేవా, ఇంత హెచ్చుగా చేసినంత నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసులనైన నా సంతానమునకు కలుగబో దాని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా,
దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగినావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసునకు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడను లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడను లేడు. నీకు జనులగుటికై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలిగినట్లును, నీ జనులను బట్టి నీ దేశమును భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడైన నీవు ఐగుప్తు దేశం నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది. మరియు యెహోవైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరు గల జనులై ఉండినట్లుగా వారిని నిర్ధారణ చేసి, దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి, సైన్యాధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లును, నీ దాసులనైనా నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలుల దేవ, సైన్యములధిపతి యెహోవా, నీకు సంతానము కలుగు చేయదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితే గనుక ఇలాగన నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగింది. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదు అని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపడునుగాక.